దేవుని బిడ్డారా, ఈ యొక్క కాలము చక్కగా దేవుని యొక్క వాగ్దానం కొరకు సిద్ధపడినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు. అందరు బాగున్నారా? ఉదయకాలం లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి యొక్క వాగ్దానం కొరకు సిద్ధపడుతున్నారు. దేవుడు ఆయన వాగ్దానం చేత నన్ను ధైర్యపరచును గాక. చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయముల నుంచి దేవుడు 10వ వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతా ఉన్నాడు. నీ పగవారిని అందరినీ నేను అణచివేసేదను. చూడండి, దేవుడు శత్రువులను అణచివేసే దేవుడు. నీ శత్రువులను బట్టి నువ్వు భయపడుతున్నావా? లేకపోతే నీ శత్రువులను బట్టి నువ్వు కృంగిపోతున్నావా? వారి మాటలను బట్టి కృంగిపోతున్నావా? కానీ దేవుడి రోజు అంటా ఉన్నాడు, వారందరినీ అణచివేసేవాడు. ఆయన అణచివేయబోతా ఉన్నాడు. ధైర్యంగా ఉండు. ఆయన వాగ్దానం చేసినాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు. వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి నీ శత్రువులను ఆయన పగ తీర్చేవాడు. ఆయన అప్పజెప్పి ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెల్లించి దేవుని పైన విశ్వాసముతో ముందు కదులు. దేవుని పట్ల అద్భుత కార్యం చేయబోతా ఉన్నాడు. గాడ్ బ్లెస్.